ఈరోజు పొద్దున్నుంచి ఒక హాట్ టాపిక్ టాలీవుడ్‌ని ఊపేస్తుంది. ఒక ఏపీ నుంచి సీఐడీ రంగంలో దిగింది. ఒక ప్రముఖ హీరోకి సంబంధించిన సన్నిహితుడిని, స్నేహితుడిని, ప్రముఖ నిర్మాతని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఈరోజు గాని, రేపు గాని అతను అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పేసి ఒక వార్త, ఒక గాసిప్ అనేది ఇండస్ట్రీని కుదిపేస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వార్త హల్చల్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ వార్త బయటకొచ్చిందో అప్పటి నుంచి ఆ హీరో ఎవరు? అతనికి అత్యంత సన్నిహితంగా ఉండే ఆ స్నేహితుడెవరు? ఆ నిర్మాత ఎవరు? అనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్విట్టర్ తెరిస్తే చాలు చాలా ప్రముఖ నిర్మాతల పేర్లన్నీ బయటకొస్తున్నాయి. కొంతమంది బన్నీవాస్ అంటారు, కొంతమంది ఎస్‌కే అని అంటారు, కొంతమంది బండ్ల గణేష్ అంటారు. చాలామంది యూవీకి సంబంధించిన కొంతమంది నిర్మాతల పేర్లు బయటకి తీసుకొస్తున్నారు. వీళ్ళలో ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయా అని చెప్పి ఫోకస్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. నిజానికి సినిమా ఇండస్ట్రీ అనేది చాలా కామ్‌గా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకునే ఇండస్ట్రీ ఇది. ఈ నిర్మాతల కోసం సీఐడీ ఎందుకు రంగంలో దిగుతుంది? సీఐడీ వాళ్ళని చేయాల్సిన అవసరం ఏముంది అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఎవరికి వాళ్ళు తమకు తోచిన రకరకాల ఊహాగానాల్ని వినిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో స్టాండప్ కామెడీలో షోలో ఒక కమెడియన్‌ని అరెస్ట్ చేశారు. అతను బెయిల్ మీద బయటకొచ్చాడు. ఈ కేస్‌కి, ఆ కేస్‌కి మధ్య లింక్ వేసి కూడా మాట్లాడే పరిస్థితి మనకి కనిపిస్తుంది. జగన్ హయాంలో జరిగిన ఒక ఇష్యూ సంబంధించిన, ఒక లావాదేవీకి సంబంధించిన లెక్కలన్నీ బయటకు తీసింది సీఐడీ. దానికి సంబంధించిన అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన విషయాల్ని కూలంకుషంగా పరిశీలించి, సదరు నిర్మాతని ప్రశ్నించి, ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని చెప్పేసి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కేవలం గాసిప్సేనా? ఇవన్నీ నిందలేనా? వీటి వెనక ఏమైనా నిజముందా అనే రూపంలో ఇండస్ట్రీలో రకరకాల ఆసక్తికరమైన ఒక చర్చ, ఒక డిబేట్ నడుస్తుంది. ఇండస్ట్రీలోనే కాదు, సామాన్య ప్రేక్షకులు, సామాన్య ప్రజలు, ట్విట్టర్‌లో ఎక్కువగా ఫాలో అయ్యే నెటిజన్లు కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి, దీన్ని ఒక ట్రెండింగ్ టాపిక్‌గా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిజానికి ఇండస్ట్రీ అనేది ఇక్కడే ఉంటుంది. ఎక్కడికి పారిపోదు. మీరు ఎస్‌కేఎన్ తీసుకోండి, బన్నీవాస్‌ని తీసుకోండి, లేదంటే యూవీకి సంబంధించిన నిర్మాతలను తీసుకోండి. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని ట్రేస్ చేసి, చేసి చేయాల్సిన అవసరం అయితే లేదు. నిజానికి సీఐడీ లాంటి ప్రతిష్టాత్మకమైన వాళ్ళ వ్యవస్థలో ఉన్న సంస్థలు బయటకొచ్చి అరెస్టులు చేయాల్సి వచ్చినప్పుడు ఇలా డప్పు కొట్టుకొని వచ్చే పరిస్థితి అయితే కనిపించదు. ముందస్తుగా వాళ్ళేదో ఒక పోలీస్ జీప్ హార్న్ యేసుకొని వచ్చినట్టు ఏదో ముందస్తుగా చెప్పి వాళ్ళు బయటకొచ్చే పరిస్థితి కనిపించదు. వాళ్ళు వాళ్ళ పనిని చాలా కామ్‌గా, చాలా గప్‌చుప్‌గా చేసుకుంటూ పోతారు. అలాంటిది ఏదో పొద్దునుంచి ట్విట్టర్ నుంచి హల్చల్ చేస్తుంటే ఇది నమ్మశక్యంగా అనిపించే వ్యవహారం అయితే కాదు. ఎందుకంటే సీఐడీ వచ్చి ఇక్కడేదో పరిశోధన చేయాల్సినంత అవసరం అయితే ఏమీ లేదు. ఇక్కడ ఇండస్ట్రీలో వ్యవహారాలన్నీ చాలా క్లీన్‌గా జరుగుతుంటాయి. దాన్ని సీఐడీ లాంటి సంస్థ వచ్చి దాన్ని కూలంకుషంగా ఆహ్, చర్చించి దాని మీద పరిశోధించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. చాలామంది చెప్పేదేంటంటే ఇది కేవలం గాసిప్ మాత్రమే. దీనికి ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదు అని చాలామంది చెప్తున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్లుతో మాట్లాడితే ఇది సీఐడీ వచ్చి బయటికి ఇంత చేయాల్సిన హడావుడి ఇండస్ట్రీలో ఏం జరగదు. ఇక్కడంతా క్లీన్ చిట్‌గా కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి సీఐడీ ఏదో వచ్చింది, ఇక్కడ ఏదో హడావుడి చేయబోతుందన్నది కేవలం గాసిప్ అని చాలామంది కొట్టిపడేస్తున్నారు. ఇందులో భయపడాల్సిన అంశం ఏమీ లేదు. అప్పుడప్పుడు ఇలాంటి గాసిప్పులు సృష్టించి టాపిక్‌ని డైవర్ట్ చేసే పరిస్థితి కొన్ని మీడియా సంస్థలు చేస్తుంటాయి. బహుశా అలాంటి గాసిప్పో, అలాంటి పుకారో బయటకొచ్చే అవకాశం ఉంది. నిజంగా సీఐడీ అనేది రంగంలో దిగి అరెస్టులు చేయాల్సొస్తే వాళ్ళెవరికీ చెప్పి వచ్చే పరిస్థితి అయితే కనిపించదు. వాళ్ళు సడెన్‌గా అటాక్ చేస్తారు. సడెన్‌గా అరెస్టులు చేస్తారు. సడెన్‌గా తీసుకెళ్ళిపోతారు. ఇంతకు మించిన ఈక్వేషన్స్ ఏం కనిపించవు. నిజానికి జగన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఏమైనా అలాంటి లావాదేవీలు ఏమైనా జరిగుంటే దానికి ప్రొడ్యూసర్స్‌కి ఎవరికైనా సంబంధం ఉంటే అప్పుడు అలాంటి స్టెప్ తీసుకునే అవకాశం అయితే ఉంది. అంతకుమించి ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ ప్రొడ్యూసర్‌కి ఈ వ్యవహారంతో సంబంధం లేదు అనే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళంతా కూడా అందుబాటులో ఉండే వ్యక్తులే. వాళ్ళేం పారిపోయే ప్రొడ్యూసర్‌లయితే కాదు. వాళ్ళంతా ఇండస్ట్రీలో తిరుగుతూ ఇక్కడుండే వ్యక్తులే. వాళ్ళని చేసి మరీ పట్టుకొని వాళ్ళని ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ చేయాల్సిన పరిస్థితి అయితే లేదు. ఇది కేవలం నింద మాత్రమే. ఇందులో నిజం లేదని చాలామంది గట్టిగా నమ్ముతున్నారు. సో, చూద్దాం ఇది కేవలం నిందేనా? లేదంటే దీని వెనకాల ఏమైనా నిజాలున్నాయా? లేదంటే వీళ్ళు కాకుండా కొత్త పేర్లేమైనా బయటకొచ్చి షాక్ ఇచ్చే పరిస్థితి ఏమైనా మనకు కనిపిస్తుందా అనేది కొద్ది గంటల్లో మనకు తెలిసిపోతుంది.